ఇంకా ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మరి గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి ఏందో అర్థం కావట్లేదు. ఆ మధ్య వరంగల్కి పోయి అదేదో మెడికవర్ హాస్పిటల్ ఏదో ఓపెన్ చేసి వచ్చిండు, ఓపెన్ ఏదో చూసి వచ్చిండు వరంగల్కి పోయి. రోడ్ అంతా ఫ్లెక్సీలే ఉండే ఆనాడు, రోడ్ అంతా ఈ నుంచి మొదలు పెడతా రేవంత్ రెడ్డి ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేసినా అందరూ అనుకున్నారు. కానీ ఈయన ఓపెన్ చేసింది ఆడ వెళ్ళి చూసి వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్. మళ్ళీ నిన్న కూడా అదే పని చేసిండు. నిన్న ఏడికి పోయిండు? ఏంది ఇది బంజారా హిల్స్లో ఉన్న ఏజీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పోయిండు. ఉస్మానియాకి పోయినవా? గాంధీకి పోయినవా? వరంగల్ ఎంజిఎం పోయినవా? ఇంకేదన్నా ఏరియా హాస్పిటల్కి పోయి ఆకస్మికంగా వెళ్ళి తనిఖీ చేసినవా? వైద్య శాఖ మంత్రి పోయే ప్రయత్నం చేస్తున్నాడా? ఒకరోజు ఏమైనా నిద్రపోయి లేకపోతే ఆకస్మికంగా తనిఖీ చేసో ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఈనాడు ఇప్పటి వరకు సందర్శించింది లేదు. కానీ వేల కోట్ల రూపాయల సంపద మొత్తం ఇలా హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. కేర్, ఏఐజీ, అపోలో, యశోద అన్నిట్లో ఆల్మోస్ట్ అన్నిట్లో ఒక యశోదలకు రానట్టున్నది. ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. ఎందుకంటే ఈ దేశంలో మన గొప్ప దేశం కదా, 100% పెట్టుబడులని విదేశీ సంపదను మనం ఆహ్వానిస్తున్నాం. ఎఫ్డిఐలని 100%. కేర్ దగ్గర నుంచి మొదలు పెడితే మీరు చూడండి, ఇప్పుడు ప్రైమ్ హాస్పిటల్, యాస్టర్ ప్రైమ్ అని ఉంటుంది, రెయిన్బో ప్రైమ్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద గ్రూపులు ఇవన్నీ. నిన్న పోయి బంజారా హిల్స్లో ఉన్న ఏజీ ఆసుపత్రి ఓపెన్ చేసి వచ్చిండు సార్. ఇవాళ వైద్యం కోసం మనం కేటాయిస్తున్న బడ్జెట్ జస్ట్ 4%, 3 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్తున్నాము. ప్రజల యొక్క ప్రజారోగ్యానికి సంబంధించిన బడ్జెట్ ఎంతనే అంటే 4%. కేసీఆర్ గదే 4%, రేవంత్ రెడ్డి గదే 4%. మరి ఇదేనా చేంజ్ అంటే? చేంజ్ అంటే ఇది ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపెనింగ్. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? బంజారా హిల్స్లో ఉన్న ఏజీ ఆసుపత్రికి రండి అని చెప్పదలుచుకున్నారా మీరు? ఇంత ఘోరం అసలు ఎటువైపు వెళ్తున్నారు మీరు? మీ ఆలోచనలు ఏంది? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? డాక్టర్ నాగేశ్వర రెడ్డికి భారతరత్న కాకపోతే ప్రపంచరత్న ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? ఆయన రోజు 10 మంది పేషెంట్లనన్నా సామాన్య ప్రజలను చూడమని చెప్పండి. ఆయన రేవంత్ రెడ్డినో, కేసీఆర్నో, లేకపోతే కిషన్ రెడ్డినో ఇట్లాంటి లీడర్ల చేయి మాత్రమే పట్టుకుంటాడు ఆయన అపాయింట్మెంట్ సామాన్య ప్రజలకు దొరకదు. ఆయన మొహం చూడాలంటే యూట్యూబ్ ఛానళ్ళలో చూడాలి. యూట్యూబ్ ఛానల్లో చూసి నాగేశ్వర రెడ్డి చెప్పింది మనం ఫాలో కావాలా. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మద్దతు ఇవ్వండి. ప్రైవేటు వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. దేశ విదేశాల్లో స్థిరపడ్డ డాక్టర్లు కూడా సేవలు అందించాలి. ఆరోగ్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్. ఇతర దేశాల నుంచి భారీగా వస్తున్న రోగులు, స్వయం సహాయక మహిళలకు హెల్త్ కార్డులు ఇస్తాం. హైదరాబాద్ అట ఆరోగ్య పర్యాటక కేంద్రంగా మారిందట. ఎందుకు మారింది? మొత్తం విదేశీ కంపెనీలన్నీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసి పడేసినాయి. ఇది సామాన్య జనానికి తెలియదు కదా. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోవడం ఏంటండి మీరు? ఉస్మానియాకి పోండి నెలకొకసారి, గాంధీకి పోండి, ఇంకొక ఏఏజీ, బంజారా హిల్స్ ఏఏజీ లాంటి ఆసుపత్రి కట్టే ప్రయత్నం చేయండి. విద్య కోసం బడ్జెట్ని కనీసం 15% కేటాయించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఇంతవరకు దాన్ని అమలు చేయట్లే. ప్రైవేట్ డాక్టర్లట 2 రోజులట జనాల కోసం పనిచేయాలట. వాళ్ళు చేస్తారా? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని సరిగ్గా మీరు వాడుకునే ప్రయత్నం చేయండి. కొత్త డాక్టర్లని గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైతే వాళ్ళ జీతాలు పెంచే ప్రయత్నం చేసి వాళ్ళు ఎందుకు, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేలా చేయండి. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళ మీద కండిషన్స్ పెట్టండి. ఇగో ఇలా వెలుగులో రాసి చూడండి మొత్తం. సర్కారు దవాఖాన్లలో పనిచేయండి, ఏడాదిలో 4 రోజులు కేటాయించండి. కార్పొరేట్ హాస్పిటల్ల డాక్టర్లకు రేవంత్ రెడ్డి పిలుపు. ఏ దవాఖానాలో ఏ నెలలో పనిచేస్తారో మీరే చెప్పండి. విద్యా వైద్యానికి ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ అట. ఏడా ఫస్ట్ ప్రియారిటీ? 7% ఎడ్యుకేషన్ మీద, 4% హెల్త్ మీద మీరు కేటాయించిన బడ్జెట్. మరి ప్రయారిటీ అని ఎట్లా చెప్తున్నారు? పేదల వైద్యానికి ఏడాదిన్నరలో సీఎంఆర్ఎఫ్ నుంచి 1400 కోట్లు ఖర్చు చేసినాం. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచినాం కదా. ఈ 1400 కోట్లు ఎవరి అకౌంట్లకు పోయినాయి? మీరు ఓపెన్ చేసిన ఏజీ హాస్పిటల్ లాంటి వాటికి ఈ 1400 కోట్లు పోయినాయి. మీ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచిన ఈ డబ్బులు ఎవరిని అకౌంట్లోకి పోయినాయి? మీరు ఓపెన్ చేసిన ప్రైవేట్ హాస్పిటల్ ఖాతాలోకి పోతున్నాయి.
సిఎంఆర్ఎఫ్ నుంచి ఎక్కువ డబ్బులు నిధులు విడుదలవుతున్నాయి అంటేనే మిగతా కార్యక్రమాల్లో మీరు ఫెయిల్ అవుతున్నారని అర్థం. ప్రభుత్వ వైద్య వ్యవస్థ అంత దారుణంగా ఉంది కాబట్టి సీఎంఆర్ఎఫ్ దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఈ సీఎంఆర్ఎఫ్ దగ్గరికి ఎంతమంది వస్తారు? మీరు వాళ్ళకి ఇస్తున్నది ఎంత? 20%, 30% ఇస్తున్నారు వాళ్ళకి. ₹1,00,000 ఖర్చు అయితే మీరు ఒక 20,000 ఇస్తున్నారు వాళ్ళకి. అంతకుమించి ఇస్తున్నారా? 20,000, 30,000 ఇస్తారు అంతకుమించి. మరి మిగతా డబ్బులు వాళ్ళ రక్తమే కదా అది. అసలు ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక చార్ట్ పెట్టాలి, ఈ ట్రీట్మెంట్కి ఇంత అని మనం ఎక్కడైనా మనం మెన్షన్ చేస్తున్నామా? కార్పొరేట్ స్థాయిలో సర్కారు వైద్యం అట, ఇందుకోసం కమిటీ చేసిందట. కమిటీ ఎప్పుడు? ఇంకా మీరు దిగిపోయే సమయానికి రిపోర్ట్ ఇస్తుందేమో కమిటీ. డిసెంబర్ 9 కల్లా అందుబాటులోకి 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, తెలంగాణ హెల్త్ టూరిజం హబ్గా మారిందని వెల్లడి. చిచి, ఇంత గిట్ల తయారయ్యేందండి, నాకు అర్థం కాదు. ఒకసారి పాషం యాదవ్ గారికి కాల్ చేద్దాం, ఎందుకంటే సార్ అరే కలుస్తలేదుగా. మీరు పబ్లిక్ ఏమంటున్నారు? అసలు మీ ఊర్లో పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏమైనా పనిచేస్తున్నాయా చెప్పండి. హలో, నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నారు? లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఏఐజీ ఆసుపత్రి బంజారాహిల్స్లో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసిండు. ఎట్లా ఇప్పుడు మనం ఏ రకంగా ఇది అర్థం చేసుకోవాలి? సరే, వాళ్ళు పిలిచిరు కాబట్టి పోయిండు, ఓపెన్ చేసిండు అనుకోవాలనా? ఇప్పుడు ఇంతవరకు ఉస్మానియాకి పోలే, ఓ గాంధీకి పోలే, ఓ ఎంజిఎంకి పోలే. ఎట్లా ఇది ఇంత దారుణం? మళ్ళా విద్యా వైద్యానికి మేము ప్రయారిటీ ఇస్తున్నాం అంటాడు. బడ్జెట్ చూస్తేనేమో 5%, 6% దాటలేదు. అదే ఇవన్నీ కూడా పాలకుల యొక్క నిత్య స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాలకులకు కావాల్సింది ఒక్క పోలీసు యంత్రాంగం తప్ప విద్యాపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా, సంక్షేమ పరంగా ఉన్న అన్ని డిపార్ట్మెంట్లని కూడా వాళ్ళు ప్రైవేటీకరించడానికి సిద్ధమైంది. ఓకే, మనం చూస్తా ఉన్నాం ఎడ్యుకేషన్ లో ఎంత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనం పదే చెప్తా ఉన్నాం, జూన్ జూలై మాసం అంతా కూడా విద్యారంగం మీద, వ్యవసాయ రంగం మీద ప్రధానంగా శ్రద్ధ పెట్టాలి. మెయిన్ ఫోకస్ అంతా దాని చుట్టూ ఉండాలని మనం పదే మాట్లాడుతా ఉన్నాం. కానీ ఎంత ఆయన వరంగల్ పోయి పిలిస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు మనకు ఆదర్శం, యూరప్ దేశాల ఆదర్శం, అమెరికా ఆదర్శం, లేకపోతే ఆసియా ఖండంలో ఉన్న ఇతర దేశాలు ఆదర్శం అంటారు. మరి బ్రిటన్ గాని, జర్మనీ గాని, ఇతర దేశాలు అన్ని కూడా మరి అక్కడ ఉన్న పాలకులు ప్రత్యేకమైన ప్రైవేట్ కార్యక్రమాలకు పోయినప్పుడు వాళ్ళు సొంత వాహనాల్లో పోతారు. ఓకే, మరి ఇక్కడ మన పాలకులంతా కూడా అంగు ఆర్భాటాలతోటి, వేల మంది పోలీసులతోటి, పోలీస్ బలగాలతోటి, ప్రభుత్వ వాహనాలతోటి మూతలు వేసుకుంటూ ట్రాఫిక్ ని అంతరాయం చేసుకుంటూ పోతూ వీళ్ళకి ఏమన్నా అసలు బుద్ధి ఉందా, ఏమన్నా ఆలోచన ఉందా, చదువుకున్నారా, భారత రాజ్యాంగాన్ని ఏమన్నా కానీ అధ్యయనం చేస్తుందా అనే అనుమానం వస్తా ఉన్నది. ప్రైవేట్ కార్యక్రమాలు ఇప్పుడు జడ్జిలకు కూడా, జడ్జిలకు కానీ, ప్రైవేట్ అధికారులు కానీ, ఐఏఎస్, ఐపీఎస్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా చాలా వృత్తి ధర్మంలో ఉన్నప్పుడు తప్ప ఇతర పనుల్లో ఉన్నప్పుడు, వ్యక్తిగత కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ సంపదను వాడుకోవద్దు. ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ప్రభుత్వ వైద్య
ఇతర సౌకర్యాలు ఏమీ పొందొద్దు. ఓకే. మరి అంత స్పష్టంగా భారత రాజ్యాంగం ఒకవైపు చెప్తా ఉంటే మీరు అన్నట్టు మీరు కోటి పక్కనే ఉన్న నీలోఫర్ బోరు, సరోజినికి బోరు, ఉస్మానియా బోరు, గాంధీకి బోరు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏ హాస్పిటల్ కూడా వాళ్ళు బోరు. వాళ్ళు ఆయన ఇంటికి ఉంటే దగ్గర దగ్గర 5-6 హాస్పిటల్ ఉంటాయి. అవును, ఆయన పోయే మార్గంలోనే హాస్పిటల్ ఉంటాయి. ఓకే, రైట్ అన్న, మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్. సో ఇది పరిస్థితి.